సెకండ్ ఫైనలిస్ట్ తనూజ అని వచ్చే రూమర్ మాత్రం అబద్ధం. సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం తనూజకి ఉన్నా కానీ తనూజ నాకు సెకండ్ ఫైనలిస్ట్ వద్దు, నాకు మనీ కూడా వద్దనింది. అసలు ఆ సన్నివేశం క్రియేట్ అవడానికి గల కారణం ఏంటి, ఈ రోజు జరగబోయేది ఏంది, ఆర్మీ పవన్ కళ్యాణ్ కి తనూజ మీద వచ్చిన కోపం ఏంటి, తనూజ ఈ రోజు ఆడిన ఆట ఏంటి, మొత్తం మాట్లాడుకుందాం మామ. ఈ రోజు జరగబోయేది మొత్తం ఇదే, ఓకేనా. స్కోర్ టేబుల్ లో 4 ఉన్నారు, భరణి, సంజన, ఇమాన్యుయల్, తనూజ. భరణి గారు స్కోర్ ఒకరికి ఇవ్వాలా, భరణి గారు తనూజకి స్కోర్ ఇచ్చారు, ఓకేనా. తనూజకి స్కోర్ ఇచ్చిన తరువాత తనూజ, సంజన, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు కలిసి గేమ్ ఆడతారు. వెయిట్ చేయండి, మొత్తం చెప్తాను. వీళ్ళ ముగ్గురు కలిసి గేమ్ ఆడతారు. ఈ గేమ్ లో ఓకేనా తనూజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు బాగా ఆడతారు, గెలుస్తారు. అంటే ఆ వాటర్ లో అచ్చులు ఉంటాయి చూసారా, ఆ అచ్చులు తీసుకెళ్లి అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు లో గట్టిగా పెట్టాలి. ఆ గేమ్ లో తనూజ మాత్రం ఒకసారి మీరు గమనించారంటే ప్రోమోలో ఇమాన్యుయల్ ని, సంజనాని ఇద్దరిని నెట్టేస్తుంది, ఒకేసారి నెట్టేస్తుంది. తనూజ సూపర్ గా గేమ్ ఆడింది. ఆ గేమ్ లో విన్ అయింది మాత్రం తనూజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు విన్ అయ్యారు. థర్డ్ ప్లేస్ లో సంజన గారు అవుట్ ఆఫ్ ది రేస్ అయితే అయ్యారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ కి తనూజకి ఒక గేమ్ పెట్టారు, బెలూన్ టాస్క్. ఎక్కువ బెలూన్స్ అయితే ఊదాలి. ఆ గేమ్ లో ఇద్దరు బాగా ఆడారు, ఆ గేమ్ టై అయింది మామ. ఆ తర్వాత బిగ్ బాస్ కే మైండ్ పోయింది, వీళ్ళిద్దరు ఏంటారు నాయన ఎంత బాగా ఆడుతున్నారు. ఇంకో గేమ్ పెట్టాడు, ఓకేనా, వెయిట్ లిఫ్టింగ్ గేమ్. అక్కడ తనూజను ఓడించాలనే బిగ్ బాస్ వెయిట్ లిఫ్టింగ్ గేమ్ పెట్టినా గానీ ఇమాన్యుయల్ తోటి సరిదాటిగా ఆడింది తనూజ, ఓకేనా. అక్కడ వెయిట్ లిఫ్టింగ్ గేమ్ లో కూడా ఇమాన్యుయల్ ఓడించింది తనూజ. ఇక్కడ మాస్ ర్యాంపేజ్ తనూజకి. తనూజ ఫ్యాన్స్ ఇక్కడ మీరు, ఎందుకంటే తనూజకి హ్యాండ్ బాగలేకపోయినా కానీ బిగ్ బాస్ ఓడించాలని చూశాడు ఈ రోజు కూడా, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కూడా బిగ్ బాస్ ఓడించాలని చూశాడు. వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ పెట్టాడు, కానీ ఆ టాస్క్ లో కూడా తనూజ సూపర్ గా గేమ్ ఆడింది, విన్ అయితే అయ్యింది. విన్ అయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ వేసాడు మామ ప్లాన్స్, తనూజని కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మన్నాడు. ఇక్కడ చాలా మంది తనూజ కావాలనే సెకండ్ ఫైనలిస్ట్ వద్దనుకుంది, అంటే ఓటింగ్ ఛాన్స్ తగ్గుతుందని బాగా కన్నింగ్ గా ఆలోచించింది అని అంటున్నారు. దాని గురించి గట్టిగా మాట్లాడతా, వెయిట్ చేయండి. సబకరో వెయిట్ చేయండి, గట్టిగా మాట్లాడుకుందాం. కన్ఫెషన్ రూమ్ లోకి తనూజ వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఏం వేసాడు, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం లేకపోతే మనీ తీసుకునే అవకాశం. తను ఒకటే మాట అంది, నాకు ఆడియన్స్ ఓట్లు వేస్తే ఇక్కడ ఉంటా, నామినేషన్స్ లోనే ఉంటా, ఆడియన్స్ ఓట్లు వేస్తే ఉంటా, విన్నర్ అవుతా, నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు, మనీ కూడా అవసరం లేదు అనింది. అందులో ఎలాంటి తప్పు ఉంది, తను ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ చేసింది, తను నామినేషన్స్ లో ఉంది. తను ఎప్పుడు వద్దనుకోవాలో తెలుసా, ఓకే, ఎప్పుడు వద్దనేదో తెలుసా. మీరు అనౌన్స్ చేస్తుంటే డైరెక్ట్ గా తనూజ మీరు సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయారు అని అనౌన్స్ మీరు చేస్తుంటే తనూజ వద్దనేది, ఓకేనా. నాకు తనూజ అప్పుడు ఇంకా ఏమనేది కాదు, ఓకే, వద్దంటాం కాదు. మీరు అనౌన్స్ చేస్తుంటే అందరిలో వద్దనేది కాదు. మీరు కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలిచి పర్సనల్ గా నీకు మనీ కావాలా లేకపోతే ఇమ్యూనిటీ కావాలంటే ఏ ప్లేయర్ అయినా ఏం చెప్తారు, నాకు వద్దనే చెప్తారు. ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ తనూజ కూడా ఇచ్చింది అదే, ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. రెండు వద్దనుకుందయ్యా, అక్కడ కన్నింగ్ గా కాదు ఆలోచించింది. మైండ్ ఉన్న వాళ్ళు నీతిగా మీరు ఆలోచించండి. మీకు కన్నింగ్ అనిపించిందా? నాకైతే కన్నింగ్ అనిపించలేదు. తనూజ అది కన్నింగ్ అని మీకు కూడా అనిపించకపోతే లైక్ చేసి కామెంట్ లో తెలపండి మామ. అక్కడ ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది, తను బయటకు అయితే వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ కి అయితే కోపం వచ్చింది. నువ్వు ఇన్ని రోజులు బాగా గేమ్ ఆడి చివరికి నీకు ఫైనలిస్ట్ వస్తుంటే నువ్వెందుకు తీసుకోవట్లేదు అని కొంచెం అయితే వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అయ్యింది. కొంచెం అయితే కళ్యాణ్ అయితే సీరియస్ అయితే అయ్యాడంటయ్యా. ఈ రోజు కళ్యాణ్ ఓవర్ గా సీరియస్ అయితే కళ్యాణ్కే నెగిటివిటీ, ఎందుకంటే తన డెసిషన్ తన ఇష్టం. కళ్యాణ్ మాట్లాడటం మనం ఓన్లీ లీక్స్ చూసే జడ్జ్ అయితే చేయకూడదు. ఎపిసోడ్ వచ్చిన తర్వాత కూడా మాట్లాడదాం. కళ్యాణ్ అయితే సీరియస్ అయ్యాడంట. తనూజ మాత్రం సెకండ్ ఫైనలిస్ట్ నాకు వద్దు అని బిగ్ బాస్ మూతి మీదే చెప్పిందయ్యా. అలా తనూజ సెకండ్ ఫైనలిస్ట్ వద్దనుకుంది, అవ్వలేదు ఇంకా సెకండ్ ఫైనలిస్ట్ తనూజని వద్దనుకుంది. ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు. మీకు దండం పెడతా స్వామి, నేను ఎప్పుడో చెప్పా మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు అని. పెద్ద రివ్యూవర్స్ వాళ్ళ వ్యూస్ కోసం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందన్నారు. ఇప్పుడు నేను చెప్పింది అందరూ చెప్తున్నారు, మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు. మనకు వచ్చే అప్డేట్స్ పై నుంచే వస్తాయి మా అఫీషియల్ అప్డేట్స్. నేను చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకోరు, వాళ్ళు చెప్పినవే వింటారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా లేదు. సెకండ్ ఫైనలిస్ట్ తనూజ వద్దనుకుంది, నాకు నచ్చింది, ఓకేనా. ఆడియన్స్ ఓట్స్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఈ రోజు తనూజ ఎపిసోడ్ లోడింగ్, ఈ రోజు మొత్తం జరగబోయేది ఇదే. మీరేమంటారు ఫ్రెండ్స్? లైక్ చేసి కామెంట్లో తెలపండి. తనూజ వద్దనుకోవటమే కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. మనం చెప్పేది అఫీషియల్ అప్డేట్స్ స్వామి, అఫీషియల్ లీక్స్ అక్కడ జరిగే మొత్తం ముందే చెప్తున్నా, తెలుసుకుంటున్నారు కదా. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, అడుగుతున్నా అంతే, గొడవ పడట్లా మీతో. ఒక చిన్న సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్.